కాకినాడ నగరంలోని ములుగు రోడ్ కెనాల్ ప్రాంతం ఇటీవల రాతి విగ్రహాల తయారీ కేంద్రాలుగా ఇసుక లారీల అడ్డాగా మారిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రహదారి పక్కన అనుమతులు లేకుండా విగ్రహాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇసుక లారీలను వరుసగా నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. స్థానికుల ప్రకారం రహదారి పక్కనే భారీ రాతి బండలను కట్ చేస్తూ విగ్రహాలు తయారు చేయడం వల్ల ధూళి కాలుష్యం పెరుగుతోంది. గాలి దిశలో ఇళ్లకు వ్యాపార సంస్థలకు రాతి ధూళి చేరి ప్రజలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఇసుక లారీలను రోడ్డుకి ఇరువైపులా నిలిపివేయడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల బస్సులు, అత్యవసర సేవ వాహనాలు సైతం ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రజలు పలుమార్లు మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రహదారి పక్కన అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకుని యంత్రాలను నడుపుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ కాల్వ పక్కనే భారీ వాహనాల రాకపోకలు సాగుతుండటంతో కాల్వ నిర్మాణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌకర్యం దృష్ట్యా సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ములుగు రోడ్డుపై ఏర్పడిన ఈ పరిస్థితిపై అధికారుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.